ఈరోజు మనం లాసన్పూర్ అని చెప్పి నాగ్పూర్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పచ్చని వాతావరణంలో నిర్మించినటువంటి గోశాలని సందర్శించబోతున్నాం. ఇక్కడ ఈ గోశాల రావడానికి కారణం హరి ఓం బాబా అని ఒక దైవాంశ సంభూతుడు. అతను ఈ చూస్తున్నారా, ఈ గోశాల నిర్మించారు ఇక్కడే. హరి ఓం బాబా అని అతను పుట్టినప్పటి నుంచి దైవాంశ సంభూతుడిగా ఇక్కడ స్థానికులు ఆయన్ని పూజిస్తారు. గోమాతల్ని సంరక్షించడం, వాటి పాలన చూడడం అతనికి ఎంతో ఇష్టం. అలాగే ఇక్కడున్న ప్రజలకి అనేక రకాలుగా అతను అంటే అనారోగ్యం వచ్చిన వాళ్ళకి కానీ అంటే మానసికంగా ఉల్లాసాన్ని చేయడానికి కానీ ఆ హరి ఓం బాబా చాలా సహాయపడ్డాడు. మహారాష్ట్రలో చాలా వరకు కల్చర్ ఎలా ఉంటుందంటే వీళ్ళు సంతుల్ని ఎక్కువగా పూజించి ఆరాధిస్తారు. నేరుగా భగవంతుడు వచ్చి సాయం ఎప్పుడు చేస్తాడో తెలియదు, కానీ దైవాంశ సంభూతులకి వీళ్ళు మనుషుల్లో కలిసిపోయి మనుషులకు అవసరమైన సహాయాన్ని చేస్తారని వాళ్ళు నమ్ముతారు. ఈయనే ఆ హరి ఓం బాబా. చేతిలో ఉన్నది శుద్ధ ముక్క. ఆయన ఇప్పుడు గాలిపటాలు కూడా ఎగరేసేవాడని వీటిని కూడా అలాగా అందంగా అలంకరించారు. ఆ హరి ఓం బాబా ధరించినటువంటి పాదుకలు వాటిని చెప్పులు అంటారు. హరి ఓం బాబా నివసించిన బెడ్, ఆయన విశ్రాంతి తీసుకున్న గది. హరి ఓం బాబా అంటే ఒక ఒక రకమైన భగవంతుడు ఏం కాదు. ఈ విట్టలు అలాగే విష్ణుమూర్తిని లేదా రాముడిని వీళ్ళని బాగా తమలో ఐక్యం చేసుకొని అక్కడ ఆ ప్రాంత ప్రజలకు ఏదో చేసి మంచి చేసి వాళ్ళని స్వస్థపరిచేలాగా వెత్తిన అవతారాలు ఇవన్నీనా. మహారాష్ట్రలో ఏంటంటే ఎక్కువ సంతులు ఎక్కువ ఉంటారు. సంత్ కబీర్ దాస్, సంత్ తుకారాం, ఇలా సంత్ గజానన్ మహారాజ్, ఈ సంత్ ఏంటి వీళ్ళంతా ఒక సంతతి లాంటిది అనుకోండి. చూస్తున్నారా, ఈ చెట్టు ఎన్నో సంవత్సరాల క్రితం నాటిదంట. అందువల్ల కొట్టకుండా చెట్టుని అడ్జస్ట్ చేస్తూ సీలింగ్ వేసి గది హనుమానుడి కోసమని ఈ మందిరాన్ని కట్టారు. అంటే ఇది నాశనం చేయకుండా. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఉండటానికి యాత్రికులకి నివాసం ఒకటి ఉంది. ఇది గోశాలలు అనమాట. ఎన్ని ఆవులని పెంచుతున్నారు ఇక్కడ. ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. నేను ఇలాంటి ఎందుకు వస్తానంటే పెద్ద పెద్ద గుళ్ళు అయ్యి వాటికి మనం కాపిన ఎందరో భక్తులు వెళ్తారండి. కానీ ఇలాంటి గోశాలని సందర్శించి పాపం ఇగో ఈ ఆవులు అమాయకంగా చూస్తున్నా, నేనేమైనా తెచ్చేయేమో తిందామని. ఇప్పుడు నేను ఈ వీడియో కూడా ఎక్కువగా లేవు వీటి మీద. ఎప్పుడైనా మనం నాగ్పూర్ వెళ్దాము లేదా మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరైనా తెలుసున్నారు కదా, వెళ్ళేటప్పుడు కేవలం అక్కడి నుంచి 60-70 కిలోమీటర్లు సొంత వెహికల్ వచ్చిన లేదా బస్సు బ్రేక్ జర్నీ చేసుకుంటూ నాగ్పూర్ నుంచి సముద్రపూర్ అని వచ్చి అక్కడి నుంచి అలా వచ్చి ఇక్కడ సందర్శిస్తే మనం ఏదైనా కొనిస్తూ ఆవులు తింటాయి కదా. సో మరి నందులు ఉన్నాయంటే అక్కడ ఈశ్వరుడు ఉంటాడు. ఇది 50 అడుగుల విగ్రహాలు. ఒకటి ఆంజనేయ స్వామిది, ఇంకొకటి ఈశ్వరుడిది. చాలా పెద్ద విగ్రహాలు కట్టారు. అంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ గ్రామంలో ప్రజలు వాళ్ళ సొంత ఖర్చులు పెట్టి 50 అడుగుల విగ్రహం గల శివుడిని అలాగే ఆంజనేయ స్వామిని నిర్మించారండి. కొంచెం ముందుకెళ్తే నంది విగ్రహం, అది కూడా చాలా పెద్దదే. నందికి ఆపోజిట్ తెలిసిందే కదా శివుడు ఉంటాడు. వీళ్ళు చూడండి ఈ విగ్రహం ఎంత పెద్దదో, పైనుంచి ఆకాశానికి తాకే విధంగా నిర్మించారు దీన్ని. కొంచెం ముందుకెళ్దాం ఉండండి. అలాగే నంది విగ్రహం, బుల్ విగ్రహం ఎంత పెద్దదో చూడండి, చాలా పెద్దది. స్కల్ప్చర్ కూడా ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళే చేశారంట ఆ డిజైనింగ్ అంతా. అంటే బయట వాళ్ళకి మళ్ళీ పెట్టి ఖర్చు అంతా ఇక్కడ వాళ్ళు స్వయం ఖర్చుతో చేసి గుడి నది నిర్మించి ఇంత చేశారు. 60-70 కిలోమీటర్ల దూరం అంతే నాగ్పూర్ నగరం నుంచి. మా సొంత బండి ఉంటే బాగుంటుంది, లేదా అక్కడి నుంచి వేరే లొకేషన్ సముద్రపూర్ అని దిగి అక్కడి నుంచి ఆటో పట్టుకొని రావాలి. నంది చూడండి తెల్లగా ఎలా ఉంది. చుట్టూ ఔషధ మొక్కలు నాటారు కూడా చాలా మటుకు. అక్కడ వచ్చి గాలి కూడా ఏదో తెలియని హ్యాపీనెస్ కలిగించింది. లేకపోతే మా ఊరు ఎక్కడ వైజాగ్లో ఎక్కడో జగదాంబ దగ్గర మా ఇల్లు. నేను ఇంత దూరం ఎక్కడో మహారాష్ట్రలో కోనంలోనే ఎక్కడో అక్కడ లోకల్స్కి తెలియనటువంటి గ్రామంలోకి వచ్చి వీడియో తీశానంటే ఇదంతా భగవంతుడు లేలే కదా. ఇట్లా చూడండి త్రిశూలం నుంచి ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు నేనే గంట కొట్టాను నా చెయ్యి అది. మీరు మరి ఇలాంటి చోటుకు వచ్చి
ఇక్కడ వాళ్ళకి అంటే మనం అంతా ఇప్పుడు నేను ఈ వీడియో చూసి మీరు వస్తే కదా, జనాలు పెరుగుతారు, ఆవుల సంఖ్య పెరుగుతుంది, పాల ఉత్పత్తి పెరుగుతుంది, ప్రజలకి ఇంకా పాలు ప్యాకెట్లు తక్కువ రేట్లు వస్తాయి. అంటే ఇలాంటికి వస్తేనే ఇవన్నీ జరుగుతాయి. అలాగని ఒక్క గుడికి వచ్చేస్తే పని అయిపోద్దని కాదు. గోశాలకి గోమాతను రక్షించిన వాడికి ఎనలేని పుణ్యం దక్కుతుందని మహాశివుడు దేవదేవుడు ఎన్నోసార్లు ఎన్నో పద్యాల్లో చెప్పినట్టుగా ప్రవచనాల్లో ఉంది. గోమాతను రక్షించినట్టు. పోనీ కమర్షియల్గా థింక్ చేద్దాం, భగవంతుడు లేడు, అది లేదు ఇది లేదని చాలామంది అంటుంటారు. పోనీ కమర్షియల్గా థింక్ చేసినా గోమాతలు ఎక్కువ అవ్వడం కొద్దీ పాల ఉత్పత్తి వస్తుంది. పాలు తాగడం వల్ల మన ఆరోగ్యాలు బాగుంటాయి. గోవుని చంపేయడం అన్నది సరైన విధానం కాదు. ఈ గుడి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. విపరీతంగా జనాలు తోసుకుంటూ రద్దీలో రగ్గు వేసుకుంటూ తిట్టుకుంటూ లేకుండా ప్రశాంతంగా శివయ్య విగ్రహాన్ని మీరు దర్శించుకోండి. అలాగే గోమాతకి ఏదైనా తీసుకొని వచ్చి మీరు సమర్పించుకోండి. పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి. అలాగే మెడిటేషన్ సెంటర్ కూడా ఇక్కడ ఉంది ప్రశాంతంగా చేసుకోవడానికి. సో ఇంత దూరం వచ్చి ఈ వీడియో చేసి ఏమైనా మీరు చూశారు కనుక ఏదైనా ఎంకరేజ్మెంట్ లాగా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేసి మనందరికి రికమెండ్ చేస్తారని కోరుకుంటున్నాను.